ఒకటి ఆత్మాహుతి, కామికాజీ అంటారు, అది పోయి డైరెక్ట్ గా అక్కడ క్రాష్ అయ్యి డిస్ట్రాయ్ చేసేది. ఇంకోటి క్రాష్ అవ్వకుండా అక్కడి నుంచి ఒక మ్యూనిషన్ రిలీజ్ చేసి కొట్టగలిగింది దాంట్లో ఉంటుంది అది. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు దాన్ని రీకాల్ చేయొచ్చు. సపోజ్ మనం పొరపాటున అక్కడ టార్గెట్ ఉంది అని అనుకున్నాము, రేపటి రోజు అక్కడ టార్గెట్ లేదు మనం కొట్టకూడదు అనుకున్నప్పుడు దాన్ని రీకాల్ చేయొచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అటువంటి అడ్వాన్స్డ్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ మన వాళ్ళు వాడారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ ఏవైతే మనకు హఫీజ్ సయీద్ సంబంధించిన టార్గెట్స్ కావచ్చు, మసూద్ అజర్ కి సంబంధించిన టార్గెట్స్ కావచ్చు, మనం వెంటాడి పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం. మనం ఏదో వెళ్ళి వాళ్ళ గార్డెన్ లో తగిలింది అనుకోండి, ఆ బిల్డింగ్ ఏం దెబ్బ తగలకపోవచ్చు. కాబట్టి మనం ఎక్కడ కొట్టాలో, ఎక్కడ కొడితే మనకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ కొట్టాం మనం. అలాగే మనం వాడిన అస్త్రాలన్నీ కూడా కంప్లీట్ గా బయటకు ఇప్పుడిప్పుడే చెప్తారని నేను అనుకోను. నేను బహుశా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వెపన్స్ ఏవైతే ప్రెసిషన్ వెపన్స్ ఉన్నాయో అవి వాటి యొక్క కెపాసిటీని మనం దాచే దిశగా ఏం వాడామని కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. వాడు బాల్కోట్ లో కూడా మనం వాడినటువంటి మ్యూనిషన్ ని మనం స్పైస్ అని చెప్పారు, ఇటువంటివన్నీ చెప్పారు, కానీ విజువల్స్ ఇవ్వలేదు మనం. ఎందుకంటే మనకి ఎటువంటి టెక్నాలజీ ఉంది, మన దగ్గర కెపాసిటీ ఎలా ఉన్నది, అది వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ లో కన్నం చేసి లోపలికి వెళ్ళి డిటోనేట్ అయింది బాలకోట్ లో. కాబట్టి అవన్నీ కూడా మనకు ఉన్నటువంటి కెపాసిటీ మనం ఎవరికి చెప్పం మనం. ఇన్ఫాక్ట్ మనకున్న మిసైల్స్ యొక్క రేంజ్ కూడా మనం శత్రువు తెలియకుండా ఉండడానికి డిఫరెంట్ రేంజెస్ ఇస్తాం మనం. కొన్ని వాడిని బెదిరించడానికి మన దగ్గర 100 కిలోమీటర్లే వెళ్ళగలిగినటువంటి మిసైల్స్ ని మాకు 200 కిలోమీటర్లు వెళ్తాయని చెప్పొచ్చు. కొన్ని యాక్చువల్ గా మనం 10,000 కిలోమీటర్లు కొట్టగలిగినటువంటి అగ్ని లాంటి మిసైల్స్ ని కూడా 5,000, 6,000 వెళ్తాయని చెప్పొచ్చు. కాబట్టి మన సైన్యం దాని సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. 100% ఎప్పుడు కూడా మనం చెప్పాం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మిసైల్ 500 కిలోమీటర్ల నుంచి 550 కిలోమీటర్ల దాకా కొట్టచ్చు అని చెప్పి మనం చెప్తున్నాం. కానీ చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారంటే కనీసం అంటే 800 కిలోమీటర్ల నుంచి 850 కిలోమీటర్ల దాకా ఈజీగా కొట్టచ్చు బ్రహ్మోస్ మిసైల్ అని చెప్తున్నారు వాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సీక్రెట్స్ ఉంటాయి మనకు. వాళ్ళు మిలిటరీ ప్రభుత్వం మనకి ఏవి చెప్తారో అది హ్యాండ్ అవుట్స్ లో కొంత భాగం మాత్రమే మనకు చెప్తారో, అన్ని చెప్పరు. కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తున్నది మాత్రం పిన్ పాయింట్ ప్రెసిషన్ కొట్టగలిగింది ఈ యొక్క డ్రోన్ యొక్క లాయిటరింగ్ మ్యూనిషన్స్ లాంటివే వాడారు వాళ్ళు. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు బహుశా కొన్ని బంకర్స్ ని కొట్టాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని పేల్చాలంటే కనుక డిఫరెంట్ వెపన్స్ వాడి ఉండొచ్చు. ఏదేమైనా కానీ కూడా ఆ నిర్ణయం వాళ్ళకి కంప్లీట్ గా మోదీ గారు వదిలేశారు. ఎటువంటి మ్యూనిషన్స్ వాడాలి, ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అని మొత్తం ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు సుదీర్ఘంగా దీన్ని చర్చించి దీన్ని టార్గెట్ చేశారు. ఇన్ఫాక్ట్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం మనం. ఇవి మనకు ఏప్రిల్ 22న జరిగినటువంటి ఘటన తర్వాత మనకు దినాలు అంటాం మనం తెలుగులో. మనం శ్రాద్ధ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఈ శ్రాద్ధ పీరియడ్ అయిపోయేంత వరకు మనం స్ట్రైక్ చెయ్యము అని నేను చెప్తున్నాను. కన్సిస్టెంట్ గా చెప్పాను నేను. 12 రోజు మనకు 10వ రోజు ధర్మోదకాలు ఉంటాయి, 11వ రోజు సపెండీకరణ ఉంటుంది, 12వ రోజు మనకు మాసికం ఉంటుంది, 13వ రోజు శుద్ధి ఉంటుంది. నార్మల్ గా మనకు తెలుగు వాళ్ళకి ఇది మన ప్రొసీజర్. అందుకని 13 రోజులు ఆగి 14వ రోజు కొట్టారు. కాబట్టి ఈ యొక్క పీరియడ్ దేశమంతా కూడా మనం దుఃఖంలో శోకం ఉంది కాబట్టి మనకు ఇది అయిపోయిన తర్వాత మనం టార్గెట్ చేసి 13వ రోజు కొట్టారు, 14వ రోజు కొట్టారు. కాబట్టి ఇది ఆ రోజు మనం చాలా సిగ్నిఫికెంట్. ఇది పాకిస్తాన్ తెలుసుకోవాల్సింది, బహుశా ఇది వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవలసింది. కానీ వాళ్ళ రెడార్స్, వాళ్ళ సెన్సర్స్, వాళ్ళ కౌంటర్ మెజర్స్ ఇవన్నీ కూడా ఫ్లాప్ అయినాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మన వాళ్ళు ఎంత ప్లానింగ్ చేసి ఉండాలి, దానికి ఎటువంటి వాళ్ళకి ఏం తెలియకుండా, వాళ్ళని పసిగట్టలేకుండా, దీన్ని కౌంటర్ చేయలేకుండా పాకిస్తాన్ వీళ్ళు ఎలా మన వాళ్ళు కౌంటర్ చేయగలిగారు అనేది చాలా అద్భుతమైన విషయం. డీటెయిల్స్ వచ్చే కొద్దీ మనకు తెలుస్తుంది. ఎంత వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైంది సార్? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే కదా? తప్పకుండా ఫెయిల్ అయింది. మనం యాక్చువల్ గా గతంలో బ్రహ్మోస్ మిసైల్ ఒకటి మనం మిస్ ఫైర్ అయింది అని మనకు ఒక 2-3 సంవత్సరాల క్రితం మీకు తెలిసే ఉంటుంది. అది మనం పొరపాటున మిస్ ఫైర్ అయ్యేది పాకిస్తాన్ లో 124 కిలోమీటర్ దూరం వెళ్లి పడిపోయింది. అది అఫ్ కోర్స్ దాంట్లో బాంబు మెటీరియల్ లేదు. అది అంటే అప్పుడే వాళ్ళ డిఫెన్సెస్ ఫెయిల్ అయింది. వాళ్ళేమన్నారు, వాళ్ళు ఏదో ఒక చార్ట్ చూపించి ఇలా వీళ్ళ అస్త్రం వచ్చింది, మేము దాన్ని ట్రాక్ చేసామని అన్నారు. మరి ట్రాక్ చేస్తే మీరు ఎందుకు దాన్ని కౌంటర్ చేయలేదు? మీరు 124 కిలోమీటర్ లోపలికి వస్తే కూడా మీరు దాన్ని ఏం చేయలేకపోయారు. అంటే వాళ్ళ డిఫెన్సెస్, వాళ్ళ ఉన్నటువంటి రెడార్స్ ఇవన్నీ కూడా చైనీస్ రెడార్స్ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. కెపాసిటీ ఏంటో మనం బాగా అర్థం చేసుకున్నాం మనం. అందుకనే దాని కెపాసిటీ దాటి మనం చైనా మాల్ తుపాలా అంతేనా? అంతే, చెలేతో చామ్ తక్ నైతో షామ్ తక్. కాబట్టి
అటువంటి వాడి టెక్నాలజీని మనం ఈజీగా కౌంటర్ చేయగలం. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ మనం అఫ్ కోర్స్ రష్యా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, తర్వాత ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. కానీ కమ్యూనికేషన్ టెక్నాలజీలో, రెడార్ టెక్నాలజీలో, ఎస్పెషలీ మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, మనకు సుఖాయ్ MK-30 MKI-లో కావచ్చు, లేదా తేజస్ లో కావచ్చు, చాలా వాటిల్లో మనం ఈ రోజు మన ఉత్తమ్ రెడార్, మన భారతదేశంలో తయారైనటువంటి ప్రోటోకాల్స్ అని మనం పెట్టుకుంటున్నాం మనం. కాబట్టి మనకు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉన్న దిశగా మన టెక్నాలజీ మనమే ఆత్మనిర్భరత పెంచుకున్నాం మనం. గత 5-6 సంవత్సరాల్లో, ఎస్పెషల్లీ గల్వాన్ ఘటన జరిగిన తర్వాత చాలా అంశాల్లో మనం ఎవరి మీద వేరే దేశాల మీద డిపెండెన్సీ అనేది తగ్గించుకొని మన శక్తిని మనం పెంచుకున్నాం. దాని యొక్క పరిణామమే ఈరోజు చూస్తున్నాం. కానీ మనకి ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఒక పర్టికులర్ న్యూస్ ఐటమ్ నేను చూశాను. దాంట్లో ఏమన్నారంటే కనుక, ఫ్రాన్స్ యొక్క అసెట్స్ ను వాడుకున్నాం కాబట్టి ఈ అటాక్ జరిగిన తర్వాత ఫ్రాన్స్ కి మనం బ్రీఫింగ్ ఇచ్చాము అని తెలుస్తోంది. కానీ ఫ్రాన్స్ మరి మనం జగువార్ వాడామా లేకపోతే మనం రఫైల్స్ వాడామా తెలియదు. అది ఇంకా చెప్పలేదు. బహుశా డీటెయిల్స్ వస్తాయి. బహుశా రఫైల్స్ వాడి ఉండొచ్చు. మనం రఫైల్స్ యొక్క క్షమత, ఇంతవరకు రఫైల్ యుద్ధం చూడలేదు భారతదేశంలో. ఇండక్ట్ అయ్యి జస్ట్ 2-3 సంవత్సరాలు అయింది. కాబట్టి దాన్ని బహుశా టెస్ట్ చేసామా, రఫైల్స్ వాడుకున్నాం కాబట్టి మనం ఫ్రాన్స్ కి ఏమైనా మెసేజింగ్ ఇచ్చామా తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 2-3 గంటల్లో మనకు ఫస్ట్ వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్, తర్వాత మీరు కూడా వాచ్ చేస్తున్నారు. అలాగే క్రమేపీ ఈ న్యూస్ అంతా కూడా ట్రికిల్ అవుతుంది. 2-3 గంటల్లో మనకి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. రాబోయే రోజున ఇంకా ప్రెసిషన్ గా మనకు పాకిస్తాన్ నుంచే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని ఎంత సెన్సార్ చేసినా గానీ ఆగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి రైట్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం దీన్ని విశ్లేషించుకోవచ్చు. డెఫినెట్ గా చాలా పకడ్బందీ ప్లాన్ తోటి చేసినటువంటిది, చాలా ప్రొఫెషనల్ గా చేశారు మన వాళ్ళు. పాకిస్తాన్ యొక్క డిఫెన్సెస్ అన్ని కూడా ఫెయిల్ అయినాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజంగా కౌంటర్ అటాక్ చేసేటువంటి క్షమత ఉన్నదా వాళ్లకు? కౌంటర్ అటాక్ చేసేటప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడాను రాబోయే కొన్ని గంటల్లో మనం చూస్తాం. మనం సార్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. శ్రీచరణ్ సిద్ధంగా ఉన్నారు సునీత లైవ్ లో. శ్రీచరణ్, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పరిస్థితి ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సునీత, పాల్గామ్ ఏప్రిల్ 22వ తేదీన పాల్గామ్ లో జరిగిన దాడికి చిహ్నంగా కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారంటే, కొత్తగా పెళ్లైన జంటలు ఎవరైతే వెళ్లారో వాళ్ళే ఆ భార్యల ముందే భర్తలను చంపడము, వాళ్ళకి వాళ్ళ ఎవరైతే భర్తలు పోయారో వాళ్ళ భార్యలకి ఒక గౌరవార్థంగా కూడా ఆపరేషన్ సింధూర్ అంటే మన హిందూ సాంప్రదాయాల ప్రకారము ఒక బొట్టు తిలకంగా కూడా భావిస్తారు. సో ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. దీనికి రాత్రి 1:44 కూడా ముహూర్తం ఖరారు చేశారు. దాదాపు 9 చోట్ల ఎల్ఓసి అంటే పాకిస్తాన్ లో ఎవరైతే మిలిటెంట్ స్థావరాలు ఉన్నాయో, లష్కర్ ఏ తోయిబాతో పాటు జైషే మహమ్మద్, ఆ స్థావరాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా ఇటు ఇండియన్ ఆర్మీతో పాటు అలాగే ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కొలాబరేట్ అయ్యి కూడా దాదాపు 9 స్థావరాల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో అటు పొలిటికల్ గా ఇటు అట్ ది సేమ్ టైం ఆర్మీ పరంగా కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. సో ఇక్కడ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మన ఇండియన్ ఆర్మీ తో పాటు అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గట్స్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, మొత్తం పాకిస్తాన్ దేశం అంతా కూడా భయపడుతుంది ఇండియన్ చూసి. కానీ ప్రిసైజ్ గా అంటే ఒక టార్గెట్ ఎంచుకొని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు అలాగే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కూడా చాలా యాక్యురేట్ గా కూడా స్థావరాలను పేల్చేసాయని కూడా మనము చెప్పుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం భారతదేశానికి గ్లోబల్ గా కూడా సపోర్ట్ వస్తుంది. ఇజ్రాయెల్ అంటే ఎప్పటికీ కూడా ఇండియాకి క్లోజ్ అయ్యి, సో ఇజ్రాయెల్ తో పాటు అలాగే ఫ్రాన్స్, వివిధ దేశాల నుండి కూడా మద్దతు వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా తన స్టాండ్ అనేది కూడా మారుస్తూ వస్తున్నాడు. ఓకే, భారత్ తీసుకున్న డెసిషన్ ఓకే, కానీ ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అంటే ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఇద్దరు మాట్లాడుకోవాలని కూడా చెబుతున్నారు. యుఎస్ గవర్నమెంట్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ ఒకలా మాట్లాడుతున్నారు, ప్రెసిడెంట్ ఒకలా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. మరొకటి ఆసక్తికరంగా
మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చైనా పదే పదే కూడా మాది వరల్డ్ లోనే అడ్వాన్స్ టెక్నాలజీ జెట్ ఫైటర్స్ లో కానీ దేంట్లోనైనా కూడా మరోసారి చైనా J-17 జెట్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫైటర్స్ ముందు తేలిపోయాయని కూడా చాలా క్లియర్ గా చెప్పవచ్చు. కొద్ది రోజుల కిందట కూడా మనం ఇదే విషయం పైన చర్చించుకున్నాము. ఇండియన్ జెట్ ఫైటర్స్ జనరల్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి బార్డర్స్ లో. అలాగే J-7 కూడా సిమిలర్ గా అలాగే ఎక్సర్సైజ్ చేశాయి. పాకిస్తాన్ చైనా నుంచి తీసుకొచ్చుకున్న J-7 జెట్ ఫైటర్స్ అవి కూడా ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్వరే పట్టుబట్టి కూడా అవి చైనా నుంచి తీసుకున్నారనేది కూడా మరో వాదన నడుస్తోంది. అయితే భారతదేశంలో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎక్కడ కూడా పాకిస్తాన్ అంటే చైనా వాడే బైడూస్ అయితే ఏదైతే రాడర్ ఉందో ఆ రాడర్ కి రాఫెల్ చిక్కలేదు. కానీ విచిత్రంగా J-17 ఏవైతే పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు భారత్ రాడార్ కి చిక్కాయి. సో దీంతో పాటు అప్పటి నుండే పాకిస్తాన్ కి ఒక భయం అనేది కూడా ఏర్పడింది. సో ప్రస్తుతము దాదాపు 33 సార్లు ఏప్రిల్ 22 నుంచి అంతకు ముందు నుంచి కూడా పాకిస్తాన్ 33 సార్లు కూడా సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించింది. సో ఇప్పుడు బార్డర్ లో ఇప్పటి వరకు అంటే ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్ చేసింది, అలాగే ఆర్మీ కూడా ఉన్నారు. సో మరొకటి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్ లో ఒక చర్చ జరుగుతుంది. కరాచీ పోర్టే నెక్స్ట్ టార్గెట్ అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కరాచీ పోర్ట్ తో పాటు పాకిస్తాన్ లో స్కర్తుతో పాటు ఇస్లామాబాద్, కరాచీ పలు మేజర్ 4 ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భారతదేశం ధ్వంసం చేయబోతోంది అనేది కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ లో మెయిన్ ఎయిర్ బేస్ గిట ఒకవేళ భారతదేశం వాయుసేన ధ్వంసం చేస్తే పాకిస్తాన్ కి మళ్ళీ అవి రీబిల్డ్ చేసుకోవడానికి యావరేజ్ గా 2 సంవత్సరాలు పడుతోంది. సో దానికి ముందు కరాచీ పోర్ట్ ఏదైతే ట్రేడింగ్ అంటే గూడ్స్ అవైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటుందో పాకిస్తాన్, అసలు కరాచీ పోర్ట్ ని టార్గెట్ చేస్తే ఇంకా ఆప్షన్ ఉండదు. పాకిస్తాన్ ఇప్పటికే దయనీయ పరిస్థితిలో ఉంది. ఈ నెల 9వ తేదీన IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ దగ్గర $1.3 బిలియన్ గురించి మరోసారి అడుక్కునేటందుకు కూడా చర్చలు జరపనుంది. సో ఇప్పుడు ప్రస్తుతము LOCలో అంటే బ్యాటిల్ ఫీల్డ్ అంటే గ్రౌండ్ లో కూడా వార్ అనేది కూడా బిగిన్ అవ్వచ్చు. సో ఇప్పటికే పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఏ క్షణం ఏం జరుగుతోంది అంటే ఖచ్చితంగా కూడా ప్రిసైజ్ గా ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా టెర్రర్ క్యాంప్స్ ని అటాక్ చేసింది. సో దానికి ముందు కూడా మన జీ న్యూస్ మొదటి నుంచి కూడా చర్చించుకుంటుంది. డైరెక్ట్ వార్కి వెళ్లకుండా సౌత్ కాశ్మీర్ లోనే ఎక్కువగా మిలిటెంట్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి స్లీపర్ సెల్స్ ని ఎక్కువగా డెవలప్ చేయడము, అలాగే ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేశారు. మొదట కాశ్మీర్ లో ఉన్న ఈ స్లీపర్ సెల్స్ ని వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడము, అలాగే వాళ్ళని అదుపులో తీసుకోవడము. దానికి మనం ఉదాహరణకు కూడా చూసాము. ఎప్పుడైతే 24, 25, 27 వరుసగా 3-4 రోజులు కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీస్ తో పాటు ఇండియన్ ఆర్మీ కూడా సింపథైజర్స్ ఎవరున్నారు, అలాగే మిలిటెంట్స్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు, మిలిటెంట్స్ ఇళ్లు కూడా రాత్రికి రాత్రి అర్ధరాత్రి పేల్చి విషయం తెలిసిందే. సో ఇప్పుడు తాజాగా నెక్స్ట్ POK టార్గెట్ అనేది కన్ఫర్మ్. దాంతో పాటు కరాచీ పోర్ట్ ని కూడా ఖచ్చితంగా ఇండియన్ నేవీ అటాక్ చేయబోతుంది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి అంటే ఈ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఇవి బహిర్గతంగా చెప్పారు. నిన్న రాత్రి కూడా ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత మధుబన్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా చెప్పారు. అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు కామన్ మ్యాన్ కూడా ఇంకా యాక్షన్ లేదు, పాకిస్తాన్ పైన యాక్షన్ లేదనేది దానికి పరంగా కూడా స్ట్రాటజిక్ గా ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో పాటు NSA తో పాటు హోం మంత్రి, రక్షణ శాఖ మంత్రితోని తరచుగా రివ్యూలు కూడా పెట్టారు. సో దానికి ఒక సరైన సమయం ఏది కూడా అంటే మీడియాకి ముందు చెప్పి అటాక్ చేస్తామనేది అలా ఉండదు. కొన్ని సెక్యూరిటీ అంశాలు కూడా ఉంటాయి, అవి బహిరంగంగా కూడా చెప్పారు. సో ఈ దాడి అనేది దీనికి వ్యూహరచన ఈ రోజు తెల్లవారుజామున 1:44 పెట్టారు. ఆపరేషన్ సింధూర్ అనేది హిందువులకు సూచిక. ఎందుకైతే టెర్రరిస్టులు ఎప్పుడైతే వెళ్లి మోదీకి చెప్పండి, ఒక నేవీ ఆఫీసర్ భార్య ఎప్పుడైతే తన భర్తని కళ్ళ ముందే చంపినప్పుడు ఎందుకు చంపారు అని అంటే మోదీకి వెళ్ళి చెప్పండి అన్నప్పుడు ఆ ఒక మహిళ తన సింధూరాన్ని కూడా ఆ టెర్రరిస్ట్ తీసేశాడు. ఆ సింధూరానికి మహిళలకి, భారతదేశంలో ఉన్న మహిళలకి గౌరవ సూచికంగా కూడా దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. సో పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా 3 అటు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ముగ్గురు కూడా ఒకవేళ టుగెదర్ కొలాబరేట్ అయితే మాత్రం పాకిస్తాన్ యావరేజ్ గా 3 to 4 hours లో మొత్తం డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత, శ్రీచరణ్, మనతో పాటు బిఎన్ రమేష్ గారు కూడా ఉన్నారు, మాజీ
డీజీపీ